ఎందుకు మీరు దాంట్లో చొరబడ్డారు? ఎస్ఐఆర్లో చొరబడ్డారంట. సార్ తప్పు కదండి. అట్లా ఒంటి నిండా ఆయిల్ రాసుకుని, గల్ల లుంగి కట్టుకుని, బొడ్లో కత్తి పెట్టుకుని, బుగ్గన నల్ల ఇది చుక్క పెట్టుకుని అలా దొంగలాగా చొరబడిపోతే ఎలా ఎస్ఐఆర్ జాబితాలో మీరు? సార్ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రక్రియ. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే కార్యక్రమంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం డూప్లికేట్ ఓటర్లని తీసేయటం, అట్లాగే ఫేక్ ఏమైనా ఉంటే అవి తీసేయటం, మన ఎన్నికల జాబితాలో ఏమైనా పొరపాట్లు కానీ వాటిని సరిచేయటం, అదేవిధంగా ఈ 2002 జాబితాని బెంచ్ మార్క్గా తీసుకుని మొన్న 25/5/2026 వరకు అప్డేట్ చేసిన జాబితాను తీసుకుని రెండింటిని మ్యాపింగ్ చేసి అసలు 2002ని బేస్ ఇయర్గా తీసుకుని ఏపీలో 2002లో ఓటు ఉన్న వాళ్ళందరినీ కూడా 2026లో ఓటు ఉన్న వాళ్ళని కూడా మ్యాప్ చేయటం. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకి బూత్ లెవెల్ ఏజెంట్లని నియమించుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చింది 2008లో. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా పార్టీ అయితే 46,305 బిఎల్ఏలు మేము అపాయింట్ చేశాం. ఈ బిఎల్ఏలు సార్ 46,305 బూత్లని ఏపీలో 46,305. సో బూత్కు ఒక ఏజెంట్ చొప్పున తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుంది ఎన్నికల సంఘం సూచనల మేరకు, అవునా? అవును సార్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని ఏర్పాటు చేసుకుంది? మొన్న ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే ఆంధ్ర రాష్ట్రంలో 66,000 మంది బూత్ కన్వీనర్లు ఉన్నారని చెప్పారు. అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 46,305 మంది. అయితే మిగతా 26,000లోనే అన్ని పార్టీలు వైసీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ అన్నీ కలిపి మిగతా 20,000 అనుకోవాలా? ఎస్ సార్. అంటే వాళ్ళు మంగళవారం కదా, అందుకే సాక్షి అలాంటి కథనం రాసి ఉంటుంది. చెప్పండి. రెండవది, ఎన్నికల సంఘం తరఫున విలేజ్ సెక్రటరియట్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీని బిఎల్ఓలుగా నియామకం చేశారు. మన సర్క్యులర్లోనే ఇంటింటి సర్వేలు, హౌస్ టు హౌస్ సర్వే రేపు వాళ్ళ 15వ తారీఖు జూన్ నుంచి 14 జూలై వరకు జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళే సమయంలో బిఎల్ఓ అన్ని పార్టీల బిఎల్ఏల్ని ఎంటబెట్టుకుని ఇంటింటికి చేయమని చెప్పారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగినప్పుడు ఆ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అందరికీ ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ అది ఇస్తారండి ప్రతి ఓటర్కి. ఆంధ్ర రాష్ట్రంలో సురేష్ గారు నా క్వశ్చన్ డైరెక్ట్ గా ఉంది. చెప్పండి. ఎస్ఐఆర్లోకి టీడీపీ చొరబడి ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఎస్ఐఆర్ పేరుతో ఒక యాప్ ఏర్పాటు చేసుకొని టీడీపీ దొంగతనం చేస్తోంది, ఓటు చోరీ చేస్తోంది అనేది టీడీపీ అని ఇవాళ సాక్షి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక సాక్షి చేస్తున్న స్ట్రైట్ అలిగేషన్. దానికి చెప్పండి మీరు ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? ఇంతకుముందు మళ్ళీ మాట్లాడదాం కావాలంటే. సరే, ఇప్పుడు ఎలక్షన్ కమిషనే ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి అనే అవకాశం ఇచ్చినాక ఖచ్చితంగా బిఎల్ఓతో బిఎల్ఏలు కలిసి వెళ్ళమని అవకాశం ఇచ్చిన తర్వాత మేము కొత్తగా చొరబడేదేముంది? మేము ఎక్కడ చొరబడితే ఈసీఏ చొరబడి ఉండాలి, అంతేనా? అంతే సార్. బేస్లెస్ ఆరోపణలు కాదండి. మీకు కూడా బిఎల్ఏని నియామకం చేసుకునే అవకాశం మీకు ఇచ్చినప్పుడు మీరు 46,305 మందిని చేయండి. మీకు వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే ఆరోపణ. అక్కడ 78,000 పోలింగ్ బూతులు ఉంటే టీఎంసీ 46,000 మందిని నియామకం చేసుకుంది, బీజేపీ 60,000 మందిని చేసుకుంది. మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీరు బిఎల్ఓతో కలిసి వెళ్ళండి. మీకు చాలా సంవత్సరాలుగా మీరు ఈ ఓటర్ల జాబితాలు
దానికి అప్డేట్ చేసే కార్యక్రమాల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఒకవేళ ఏదైనా పార్టీకి, ఇప్పుడు సపోజ్ గఫూర్ గారు సిపిఎం పార్టీ అనుకుందాం మనం, ఏదైనా పార్టీకి లేదా సిపిఎం పార్టీకి లేదా వైసీపీకి ఇంకో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు లేకపోతే ఓటర్లు మాయమైపోతారా? ఓటర్ల తొలగింపునకు బిఎల్ఏలు లేకపోవడానికి లింక్ ఉందా? ఒక పార్టీకి బిఎల్ఏలు లేకపోతే బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆ ఏజెంటు లేని పార్టీ ఓటర్లను తొలగించేస్తారా? సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,16,60,60 మంది ఓటర్లు ఉన్నారండి. ఖచ్చితంగా అందరికీ ఇవాళ సిఇఓ గారు కూడా, వివేక్ యాదవ్ గారు కూడా ఒక ప్రకటన ఇచ్చారు. 4,16,00,000 మందికి మేము ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, ప్రతి ఓటర్కి ఇస్తారు. అది ఎప్పుడు పోతుందంటే, మీరు 3 విషయాలు చెప్తున్నానండి. 2002 మొట్ట ఆప్షన్ ఏ సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు. 2002లో ఓటర్ని సార్ సురేష్ గారు దయచేసి నా పాయింట్ అర్థం చేసుకోండి. మీరు బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టుకోలేక వీళ్ళు ఈ ఆరోపణలు చేస్తున్నారని కదా చెప్తున్నది. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అలాగే చేసింది, ఇవాళ ఏపీలో వైసీపీది అదే పరిస్థితి. లాస్ట్ టైం డిబేట్ చేసినప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీది అదే పరిస్థితి అని మీరు అన్నారు. నంబర్ లేదు వాళ్ళకు కూడా బిఎల్ఏలని కదా. నేను అంటున్న క్వశ్చన్ డైరెక్ట్, ఈ ఫామ్ నంబర్లు అవి ఆప్షన్లు ఈ పక్కన పెట్టండి. కొద్దిసేపు పొలిటికల్ అలిగేషన్ పొలిటికల్గానే చర్చిద్దాం. ఏ పార్టీ అయినా బూత్ లెవెల్ ఏజెంట్స్ని నియమించుకోలేకపోతే సరిపడినంత మందిని, లేదా ఒక బూత్లో ఒక పార్టీకి బూత్ లెవెల్ ఏజెంటు లేకపోతే బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టుకోలేని పార్టీకి సంబంధించిన ఓటర్లు లేచిపోతారా? నేను అదే సమాధానం చెబుతున్నాను సార్. ఇక్కడ 4,16,00,000 మందిలోను అదేవిధంగా బిఎల్ఓలకి ఏ ఓటర్ ఏ పార్టీ అనేది తెలియదండి. బిఎల్ఓనే ఫామ్ ఇస్తారు, ఎన్యూమరేషన్ ఫాము పూర్తి చేసుకుని మళ్ళీ డూప్లికేట్ ఇచ్చి ఆయన తీసుకెళ్తారు. ఇందులో మేము అసిస్టెన్స్ చేయటం ఒకటి, పొరపాట్లు జరగకుండా చూడటం ఒకటి మాత్రమే పార్టీల యొక్క చేసే బాధ్యత అండి. అంతేగాని తెలిసే అవకాశం ఉందండి. పార్టీ పేరుతో సురేష్ గారు బిఎల్ఓకి ఓటర్ ఏ పార్టీ ఓడో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే బిఎల్ఓ కూడా ఆ ఊరి వాడే, ఆ ప్రాంతం వాడే కదా. సుబ్బారావు ఏ పార్టీ, వెంకటరెడ్డి ఏ పార్టీ, శామ్యూల్ జాన్సన్ ఏ పార్టీ ఈజీగా చెప్పగలరు కదా. వాళ్ళకి తెలియదు ఏముంటుంది సార్. అలా ఒకటండి, అది అలా జరగదు. తెలుగుదేశం పార్టీకి అయితే ఏదో పార్టీ వాళ్ళని తీసేయాలనే ఇది అసలు మొత్తం మీద పార్టీది కాదండి. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. మీరు బేస్లెస్ అది పాయింట్, అది చెప్పండి. బూత్ లెవెల్ ఏజెంట్లు లేకపోతే తీసేస్తారా ఓట్లు? బిఎల్ఓలకి వేరే పనేం లేదా? ఉద్యోగాలు పోతాయి. అంత చిన్న విషయమా ఎలక్షన్ కమిషన్ అంటే? ఆషామాషి వ్యవహారమా? గఫూర్ గారి పార్టీ ఉంది, ఓకే, వాళ్ళకున్న క్యాడర్ ప్రకారం కొంతమందిని పెడతారు. అంత మాత్రాన సిపిఎం పార్టీ ఓటర్లను తీసేస్తారని గఫూర్ గారు అంటే చెల్లదు కదా. ఎలా తీసేస్తారు? ఒకటి ఆరా మిస్ అవుతాయి అంతేగాని. మీకు కౌంటర్ చెక్ చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు మీ వాళ్ళుండి బాధ్యతగా నిర్వర్తించుకోండి, కానీ బేస్లెస్ ఆరోపణలు ఇతర పార్టీల మీద మోపడం కరెక్ట్. అది ఇప్పుడు ఇంతసేపు నేను ఇది చేస్తే మీరు అసలు పాయింట్కి వచ్చారు. రైట్. ఎనీవే గఫూర్ గారు, ఇలాంటి ఆరోపణలు ఓకే